హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ వేపుడు మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కరివేపాకు వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, 10 వెల్లుల్లి రెప్పలు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కారాన్ని ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత 1/2 కిలో పొడుగు వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను కొంచెం మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వంకాయ మనకి ఈ విధంగా వేగిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న కారం వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. కారం కూడా వంకాయలో కలిసిపోయి ఈ విధంగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైను రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వేపుడు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.